ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే పంజాబ్ తన పంజాని ఇసిరింది ఢిల్లీపై. ఈ మ్యాచ్లో ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసిందని మనకు తెలుసు కదా. ఈ లక్ష్యాన్ని పంజాబ్ 19.2 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో శ్యామ్ కరణ్ బ్యాట్లో తన జులపాలు వదిలించాడు. టోటల్ 63 పరుగులు సాధించాడు 47 బంతుల్లోనే. అందులో 6 ఫోర్లు ఒక సిక్సర్గా ఉండి అర్ధశతకం బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే కెప్టెన్ శిఖర్ ధవన్ 22, ప్రభ్సిమ్రన్ సింగ్ 26 పరుగులు చేశారు. బెయిస్టో, జితేష్ శర్మ ఘోరంగా విఫలమయ్యారు. లివింగ్స్టోన్ ఆఖరిలో మెరుపులు మెరిపించి 38 పరుగులు నాటౌట్. హర్ప్రీత్ బర్ 2 నాటౌట్గా నిలిచి లాంఛనాన్ని ముగించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 29, మిచెల్ మార్ష్ 20 మంచి శుభారంభాన్ని అందించారు. వన్ డౌన్ బ్యాటర్ సై హోప్ 33 పరుగులు చేసి మంచిగానే రాణించాడు. తర్వాత బ్యాటర్లు ఒక్కొక్కరు క్యూ బాట పట్టాడు. 15 నెలల తర్వాత బ్యాటింగ్ పట్టిన రిషబ్ పంత్ మంచి ఫామ్లోనే ఉన్నట్టు అనిపించి ఒక అనవసరమైన షాట్ అవసరం లేని కాడ రాంగ్ చేజ్ వల్ల అవుట్ అయ్యాడు. ఇతను ఈ మ్యాచ్లో జస్ట్ 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇన్నింగ్స్ చివరిలో ఇంపాక్ట్ ప్లేయర్లుగా వచ్చినటువంటి అభిషేక్ పోరెల్ 32 పరుగులు జస్ట్ 10 బంతుల్లోనే సెలరైగా ఆడాడు. ఇతను ఆ మాత్రం రన్ చేశాడు కాబట్టి ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది. లేకపోతే అసలు 150 అయినా వస్తాయా అనిపించింది. అతడు హర్షద్ పటేల్ వేసినటువంటి చివరి ఓవర్లో వరుసగా 4-6 కొట్టాడు. పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్కు 2 వికెట్లు దక్కగా హర్షల్ పటేల్కు 2 వికెట్లు దక్కాయి. రబాడా, హర్ప్రీత్ బార్, రాహుల్ చవర్కు ఒక్కొక్క వికెట్ దక్కాది. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం చెత్త బౌలింగ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్యామ్ కరణ్ 30 ఉన్నప్పుడు ఇచ్చినటువంటి క్యాచ్ మిస్ చేసుకున్నారు. అంతేకాకుండా ఖలీల్ వేసినటువంటి 19వ ఓవర్లో కూడా డేవిడ్ వార్నర్ క్యాచ్ మిస్ చేశాడు. ఈ మ్యాచ్లో జరిగినటువంటి తప్పిదాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటే ఢిల్లీ తన శుభారంభాన్ని చేయగలుగుతుంది. లేకపోతే సేమ్ తన పరంజయాలను కంటిన్యూ చేసినట్టు అనిపిస్తుంది. మీకు ఢిల్లీ పుంజుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటి మ్యాచ్ గెలిచినటువంటి పంజాబ్కు అభినందన తెలుపుదాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. సీ యూ నెక్స్ట్ మ్యాచ్.